హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లవ్లీ ఫ్యామిలీ వర్క్స్ 4BHK. ఈరోజు అయితే మార్నింగ్ టు నైట్ మా డే ఎలా స్టార్ట్ అవుతుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నా వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను. సో దానికోసం అయితే ఒక గ్లాస్ శనగపప్పు తీసుకొని దాన్ని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుని దాంట్లో కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకుని సోక్ చేసుకుంటున్నాను. రాత్రి అయితే చేయడం మర్చిపోయానండి సోక్ చేయడం. సో అందుకనేసే ఇప్పుడు కడుక్కొని హాట్ వాటర్ వేసుకుని అయితే సోక్ చేసుకుంటున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. అయితే బీరకాయలను తీసుకుని తొక్క అయితే తీసుకుంటున్నానండి. అవి తీసుకుని కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటాను. బీరకాయలు అయితే 4 అయితే ఉన్నాయండి. దానికి ఒక టీ గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది. సో అందుకనేసి నేను వాటిని పీల్ అయితే చేసేసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను. పీల్ అయితే చేసేసుకున్నానండి. సో వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు అయితే స్టవ్ ఖాళీగా ఉంది కాబట్టి రైస్ అయితే పెట్టేశానండి పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. అందులో జీలకర్ర ఆవాలు అయితే ముందుగా వేసాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అండ్ ఈ లోపు అలాగే రైస్ కూడా పక్కనే పెట్టాను కాబట్టి అది కుక్ అవుతుందండి. ఈ లోపు వచ్చేసి దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. అలా ఫ్రై అయిన వాటిలో అయితే బీరకాయ వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. బీరకాయలు అయితే వాటర్ వస్తుంది కదా, సో దానికోసమని కొంచెం మూత అయితే పెట్టుకుని సాల్ట్ వేసుకుని అయితే మూత అయితే పెట్టేసుకున్నాను కదండి. ఈ లోపు అన్నం అయితే కుక్ అవుతుందని చూస్తున్నానండి. అది ఇంకా కొంచెం ఉడకాలి. సో ఈ లోపు అయితే బీరకాయ అయితే ఉడికిపోయిందండి. దాంట్లో కొంచెం శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇందాక నానపెట్టుకున్నాను కదండి, ఆ శనగపప్పు అయితే వేసుకుని ఒకసారి కలుపుకున్నాను. ఈ లోపు అది బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం టమాటా అయితే వేసానండి. సో టమాటా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి కదండి, మొత్తం టమాటా అంతా కూడా కుక్ అయినంత వరకు. సో మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టి అన్నం కుక్ అయిపోయింది. సో అన్నాన్ని అయితే వార్చేసానండి. ఇప్పుడు మా పిల్లలకైతే పాలు రెడీ చేస్తున్నానండి. నేనైతే హోమ్ మేడ్ అయితే డ్రై ఫ్రూట్స్తో నేను పౌడర్ అయితే చేస్తాను. మా బాబుకి అందులో వేసిస్తున్నాను. మా పాప అయితే హనీతో మిల్క్ కావాలండి. సో హనీ మిక్స్ చేసి అయితే ఇస్తున్నాను. సో వాళ్ళిద్దరికి పాలు అయితే రెడీ చేశానండి. బ్రష్ చేసి వచ్చేసారు. సో వాళ్ళైతే పాలు తాగడం స్టార్ట్ చేశారు. పాలు తాగేటప్పుడు దగ్గర ఉండకపోతే అనుకోండి డుమ్మా కొట్టేస్తారు. సో అందుకని పక్కన నించోబెట్టి తాగిస్తున్నాను. ఈలోపు ఇందాక వేసిన టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి. సో అందులో కొంచెం పసుపు 2 స్పూన్లు కారం వేసుకుని కర్రీ అయితే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన పోవాలి కదా కారం పసుపుది. సో వాటి పచ్చివాసన పోయే వరకు వేపుకుని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ సరిపోతుందండి. అయితే కుక్ అవుతుందండి. ఈ లోపు అయితే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, శనగపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేస్తాను. చూడండి మా క్లైమేట్ అయితే మారిపోయిందండి సడన్గా. అండ్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నానండి. మీరు ఉల్లి చట్నీ ఎలా చేస్తారో కమెంట్లో చెప్పండి. నేనైతే ఈ ప్రాసెస్లో అయితే చేస్తాను. సో అవన్నీ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయ మగ్గాలి కదా, సో అందుకని. ఈలోపు కర్రీ అయితే కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చట్నీకి ఆనియన్స్ అయితే మగ్గిపోయింది. సో అందులో టమాటా అయితే వేసుకున్నాను. టమాటా కూడా కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న చిటికెడు చింతపండు అయితే వేసుకుంటున్నానండి. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా చట్నీ, సో అందుకనేసి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకుంటున్నానండి పక్కన. సో చూడండి సడన్గా అయితే మా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. కరెక్ట్గా ఇలాగ మా హస్బెండ్ బయటకు వెళ్తున్నారని సడన్గా పెద్ద వర్షం అండి. మాకు ఆల్రెడీ వెదర్ రిపోర్ట్లో అయితే చూపించారండి, కలకత్తాలో అయితే మ్యాక్సిమం వర్షాలే పడుతున్నాయండి ఇప్పుడు. సో వర్షం అయితే పడుతుందండి. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి రవ్వ దోశ వేయమని. సో ఈ రోజు అయితే వేద్దామని డిసైడ్ అయిపోయాను. సో రవ్వ దోశ కోసం అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. సో అదైతే వేస్తున్నానండి. రవ్వ దోశ ఎంత పలుచగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. సో పొయ్యి కూడా కరెక్ట్గా హీట్ అయితే ఎక్కువగానే ఉండాలండి. సో రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంక టిఫిన్ ఇచ్చేసానండి. టిఫిన్ చేస్తున్నారు. సో టిఫిన్ సెక్షన్ వరకు అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇదండి పరిస్థితి, నా స్టవ్ పరిస్థితి. ఈరోజు మార్నింగ్ క్యారేజ్కి అన్నిటికీ ప్రిపేర్ చేశాక ఇవన్నీ నేను వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక క్లీనింగ్ చేసుకునే తర్వాత అయితే పూజ అయితే చేసుకుని వచ్చానండి. ఈ లోపు మా పాప బాబు అయితే ఆడుకుంటున్నారు. మా పాప అయితే కవ్వం తయారు చేసిందంట స్లైమ్తోని. సో నాకు అదైతే చూపిస్తుందండి. మా బాబు అయితే నిన్న మా ఓనర్స్ అయితే స్వీట్స్ ఇచ్చారండి. ఇక్కడ కలకత్తా న్యూ ఇయర్ అంట. సో ఆ బాక్స్తో అయితే ఓవెన్ని తయారు చేస్తున్నాడు. మా పాప అంటుంది, అమ్మ నేను అన్నకి డోనట్స్ అయితే చేసిస్తానని చెప్పేసి ఆ స్లైమ్తో డోనట్స్ అయితే చేసిస్తుందండి. సో మా బాబు పాప అయితే ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళ సామాను అవి ఇచ్చేస్తే.
సో ఈరోజు అయితే వాళ్ళతో బాగా ఎంజాయ్ చేశానండి. మా పాప షాపింగ్ అంట. సో వాళ్ళ అన్ని దగ్గరికి వెళ్ళి అయితే బేకరీ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటుంది. మా బాబు అయితే బేకరీ మ్యాన్ అంట. సో తను పిజ్జాని ఆ బాక్స్ని బాగా క్రియేట్ చేశాడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. నేను కూడా వాళ్ళతో పాటు ఆడుకున్నాను చాలాసేపు. మార్నింగ్ నుండి ఎంత పనిలో ఉన్నా కూడా వీళ్ళని ఇలా చూసేసరికి అయితే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా పోతుందండి నాకైతే. చూడండి బాగా క్రియేట్ చేసుకున్నాడు తను ఓవెన్ బాక్స్ని. 2 కప్స్నేమో అవి టెంపరేచర్కి సెట్ చేసుకున్నాడు డోర్ లాగా. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళతో మనం ఆడుతుంటే ఎంతో బాగుంటుంది కదా. సో నేనైతే ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మా పాప అయితే పర్చేస్ చేస్తుంది బాబు దగ్గర. పిజ్జా కావాలని, బ్రెడ్ కావాలని ఇవన్నీ కూడా కొంచెం నేనే కూడా హెల్ప్ చేశానండి. వాళ్ళకి రావు కదా అవి ఎలా తయారు చేయాలని. సో వాళ్ళకైతే చెప్తూ ఉంటే వాళ్ళైతే చేశారండి. ఆఫ్టర్నూన్ అయితే పిల్లల కోసం అయితే మ్యాంగో పులిహోర అయితే చేశానండి. వాళ్ళు ఎప్పటి నుండో అడుగుతున్నారు మామిడికాయ పులిహోర చేయమని. సో వాటి కోసం అయితే ఇంగ్రీడియంట్స్ తీసి పెట్టుకున్నాను. మామిడికాయ పులిహోర ఇలాగే చేస్తానండి. 1 కప్పు రైస్కి కొంచెం ఆవాలు, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ అయితే ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అండ్ నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేస్తానండి. ఎక్కువ కారం అయితే వేయనండి, పిల్లలకి మళ్ళీ తినలేరు కదా. సో కారం అయితే తగ్గించేస్తాను. నేను చిల్లీస్ కూడా ఎక్కువ వేయలేదండి, ఓన్లీ 2 చిల్లీసే వేసాను అండ్ 2 ఎండుమిర్చి అయితే వేసానండి. కారం పిల్లలు అంత ఇష్టపడరు. సో వాళ్ళని చూసుకుని నేనైతే కారం వేస్తాను. సో వాళ్ళకైతే బీరకాయ పప్పు అయితే పెట్టలేదండి. వాళ్ళ ఇలా మ్యాంగో పులిహోర అడిగారు కదా, అదే చేసి పెట్టాను. సో అదైతే బాగా ఎంజాయ్ చేస్తారనేసి నేను ఇది ఆల్రెడీ నేను మార్నింగే గుజ్జు చేసి పెట్టుకున్నానండి. మార్నింగ్ అసలు యాక్చువల్లీ మార్నింగే చేద్దాం అనుకున్నాను. వాళ్ళకి అప్పటికప్పుడు చేసి పెడితే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందులో కొంచెం పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసానండి. ఇప్పుడు ఆ 1 బౌల్ రైస్ ఉంది కదండి, అది వేసేసి కలిపేస్తాను. ఇంతే అండి, నేను ఇంత చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. ఇందులో మీరైతే ఏమేమి వేస్తారో కొంచెం కమెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం అలా ట్రై చేయడానికి చూస్తాను. సో మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మా పిల్లలు ఇది తిని ఎలా ఉందో కూడా చెప్తారు చూడండి. వాళ్ళకి పెట్టే ముందు నేనైతే టేస్ట్ చేస్తానండి, మళ్ళీ బాగోపోతే తిట్టుకుంటారు కదా. సో నేను టేస్ట్ చేసి అయితే చెప్పానండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ అలాగే మా పిల్లలు కూడా అడుగుతున్నానండి ఎలా ఉందనేసి. మా పాప మా బాబు అయితే తిన్నారండి. చాలా బాగుందంటండి. వాళ్ళకి ఇలాగా పులిహోరలు అలాంటివంటే చాలా ఇష్టం. సో ఈవినింగ్ అయ్యేసరికి మేమేమో టెంపుల్కి అయితే వెళ్తామండి. ఎవ్రీ థర్స్డే అయితే కంపల్సరీ బాబా టెంపుల్కి అయితే వెళ్తాము. బాబా గుడికి వెళ్ళేసరికి ఎందుకో అండి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎవ్రీ థర్స్డే అయితే వెళ్తాం. మా పిల్లలు చూడండి వెళ్ళి శివాలయంలో అయితే దండం పెట్టుకుని వస్తామని వెళ్ళారు. సో వాళ్ళకి బెల్ అయితే అందలేదు. సో నేనైతే హెల్ప్ చేయడానికి వెళ్ళాను. నేను అంత హైట్ ఏం కాదండి. సో నాకు అందిన విధంగా వాళ్ళకైతే హెల్ప్ అయితే చేశానండి. మా బాబు తర్వాత మా పాప కూడా నేను కూడా కొడతానని చెప్పింది. సో అందుకనేసి నేను హెల్ప్ చేశాను. మా హస్బెండ్ అయితే నాకు వీడియో తీయడానికి ట్రై చేశారు ఈరోజు. లాస్ట్ 2 వీక్స్‌గా అయితే టెంపుల్ అయితే ఖాళీ ఉండట్లేదండి. చాలా అంటే చాలా జనం వస్తున్నారు. మాకైతే మరి ఇది కొత్త ప్లేస్ కదా, ఇప్పుడు ఎందుకు అంత జనం అనేది తెలీదు. మ్యాక్సిమం అయితే లక్షవారం పూట బాబా టెంపుల్కి అయితే చాలామంది వస్తారు. కానీ లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా రష్ అయిపోతుంది గుడి. చూడండి బాబా గారు ఎంత బాగున్నారో, చాలా ఆ ఫ్లవర్స్ అవి కూడా వేసి ఇక్కడైతే చాలా బాగా చేస్తారండి లక్షవారం. నార్మల్ డేస్లో ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ ఎవ్రీ థర్స్డే అయితే కంపల్సరీ భజనలు చేసి ప్రతి ఊర్లో చేస్తారు కాదన్ను. కాకపోతే ఇక్కడైతే అందరూ కూడా డ్యాన్స్లు అవి వేస్తూ చాలా బాగా చేస్తారు. అండ్ రిటర్న్ అయితే వచ్చేసామండి. మా పాప చూడండి నేను మీషో శారీ కోసం వీడియో చేస్తుంటే వచ్చి హగ్ చేసుకుని ఏడిపిస్తుంది. సో ఈ శారీ అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. చిఫాన్ శారీ అయితే వచ్చింది. ఈ శారీ మీకు కూడా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఈరోజైతే ఈ వ్లాగ్ కూడా చేశానండి. మీషో రివ్యూ అయితే చేశాను. ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్గా కూడా ఉందని, అండ్ ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికైతే బ్లౌజ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. మీషో రివ్యూ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే చపాతీ ప్రిపేర్ చేశానండి. మ్యాక్సిమం మా నైట్ డిన్నర్లో అయితే చపాతీయే ఉంటుందండి. సో మార్నింగ్ బీరకాయ పప్పు చేశాను కదా, సో దాంతో అయితే తినేసామండి. ఇంకా అందరం తినేసిన తర్వాత అయితే వెజల్స్ అవి అయితే క్లీన్ చేసేసుకున్నామండి. సో కంప్లీట్గా ఇదండి వ్లాగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలైతే వచ్చి మీకు బాయ్
చెప్తామని వచ్చారండి. సో బాయ్ అండి, గుడ్ నైట్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.